గజం భూమి కేవలం 5,500 రూపాయలతో 135 గజాల భూమి కేవలం 7 లక్షలు మాత్రమే. నమస్తే మహాగారు. నమస్తే ఉషా. చాలా మంది స్విచ్ వర్డ్స్ అని చెప్తూ ఉంటారు. లా ఆఫ్ అట్రాక్షన్ లో అదొక పాజిటివ్ వర్డ్ అని, స్విచ్ వర్డ్ కి చాలా పవర్ ఉంటుంది అని చెప్తూ ఉంటారు. అవి ఏ విధంగా ఇంపాక్ట్ చూపిస్తాయి అంటారు? స్విచ్ వర్డ్స్ కి సంబంధించి మనం ఏం మాట్లాడొచ్చు? స్విచ్ వర్డ్స్ ఇది నమ్మే వాళ్ళు నమ్ముతారు, మిగతా వాళ్ళు సేమ్. లా ఆఫ్ అట్రాక్షన్ అనేసేటప్పటికి లా ఆఫ్ అట్రాక్షన్ కాదు, మనం ఏ ప్రాసెస్ చేసినా కూడా ట్రస్ట్ అన్నది ఉండాలి ఫస్ట్. బిలీఫ్ సిస్టమ్ లేకుంటే ఏది చేసినా కూడా అది వర్కౌట్ అవుతుంది. అవును. సో స్విచ్ వర్డ్స్ ఎలా అంటే, మనం ఎఫర్మేషన్స్ ఇంతకు ముందు కూడా మనం మాట్లాడుకున్నాం. ఇవి స్విచ్ వర్డ్స్ అనేవి స్మాల్ మ్యాజికల్ వర్డ్స్. ఇది స్మాల్ ఎఫర్మేషన్స్ అన్నమాట. ఎఫర్మేషన్స్ అంటే ఏంటి? రిపీటెడ్గా ఒక పదాన్ని జపిస్తున్నట్టు. మన ఎఫర్మేషన్ అని ఇంగ్లీష్లో చెప్తున్నాము, లేకపోతే మ్యాజికల్ వర్డ్స్ అని అంటున్నాము. బట్ ఇట్ ఈస్ మన మామూలుగా నార్మల్ భాషలో చెప్పాలంటే, తెలుగులో చెప్పాలంటే ఇట్స్ ఏ మంత్ర. ఒక మంత్రాన్ని మనం అలా హమ్ చేస్తున్నప్పుడు మనకు ఆ పాజిటివ్ వైబ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఓం అంటాం. ఓం చేసేటప్పుడు ఆ నెగిటివ్ ఎంత నెగిటివ్లో ఉన్నా కూడా ఆ ఓం అనే వైబ్రేషన్స్కి ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ యాక్టివేట్ అయ్యేటప్పుడు ఆ మోడ్ అన్నది, ఆ ఫ్రీక్వెన్సీ అనేది కంప్లీట్గా మన మైండ్ సెట్ కానీ ఒక కామ్నెస్ అనేది మనకు తెలియకుండానే వచ్చేస్తుంది. సో ఈ మనం ప్రతిదీ కూడా ఎనర్జీ అని చెప్తాం. ప్రతి వర్డ్, వాట్ ఎవర్ వీ స్పీక్, ప్రతి అక్షరం మనం ఏదైతే పదం బయటకు ఉచ్చరిస్తామో అది ప్రతిదీ కూడా శక్తితో కూడుకున్నది అని చెప్తాం. సో ఎవ్రీ వర్డ్ హ్యాస్ ఎ ఫ్రీక్వెన్సీ. అలా అని ప్రతి వర్డ్కి ఎనర్జీ ఉంటుందంటే ఉంటుంది. కాకపోతే సర్టెన్ వర్డ్స్ని కలిపి మనం ఎప్పుడైతే జపిస్తూ ఉంటామో ఇట్స్ అ వైబ్రేషన్. ఆ వైబ్రేషన్స్కి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఆ ఫ్రీక్వెన్సీ అనేది ఎప్పుడైతే మనం రీచ్ అవ్వగలుగుతామో, అంటే ఏదైతే మనం స్మరణ చేస్తుంటామో అదే మన రియాలిటీలోకి వస్తుంది ప్రతిసారి చెప్తాం. బట్ ఆ ఫ్రీక్వెన్సీకి రీచ్ అవ్వాలంటే ఫస్ట్ మనం ఎప్పుడైనా ఒక స్విచ్ వర్డ్స్ ట్రై చేసినప్పుడు, ఒక ఎఫర్మేషన్ పెట్టుకుని మనం చాంట్ చేయాలనుకుంటే మన ఇంటెన్షన్స్ క్లియర్గా ఉండాలి. అంటే దేనికోసం చేస్తున్నాము, అసలు దేనికి చేయాలన్నది ఇంటెన్షన్ కరెక్ట్గా పెట్టుకొని చేసేటప్పుడు ఇట్ విల్ మేనిఫెస్ట్. ఓకే. బట్ ఇంటెన్షన్ లేకుండా ఏదో చెప్పమన్నారు కదా అని చెప్పినట్టు చెప్తే మాత్రం ఇట్ విల్ నాట్ వర్క్అవుట్. ఉదాహరణకి ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు, నేను మాట్లాడుతున్నాను, పర్టికులర్గా ఒక సంఘర్షణ, ఒక బాధ కలిగించే విషయం ఏదో మీతో చెప్తున్నాను, లేకపోతే ఒక నవ్వు కలిగించే విషయం ఏదో చెప్తున్నాను. అది నేను ఎక్స్ప్రెషన్ లేకుండా చెప్తే ఇవి నిజంగా బాధ ఉందా అన్న ఫీల్ వస్తూ ఉంటుంది, అనిపిస్తుందా లేదా? అవును. ద సేమ్ థింగ్ వెన్ యూ అటర్ ఏ వర్డ్, ఏదైనా మనం ఒక మాట చెప్పేటప్పుడు దాన్ని విత్ ఎమోషన్తో యాడ్ చేయనప్పుడు, ఫీలింగ్తో యాడ్ చేయనప్పుడు ఇట్ విల్ నాట్ వర్క్. ప్రతిసారి అదే చెప్తాను. అఫర్మేషన్ కానీ, మేనిఫెస్టేషన్ కానీ, టెక్నిక్స్ కానీ ఏవైనా కూడాను దానికో ట్రస్ట్, బిలీఫ్ సిస్టమ్ లేనప్పుడు అవి ఏం చేసినా కూడా, ఒక 100 సార్లు చేసినా, ఒక నెలలు చేసినా, కొన్ని సంవత్సరాలు చేసినా అది మేనిఫెస్ట్ కాదు. ఇది స్విచ్ వర్డ్స్ని ఒక మనీకే కాదు, ఈచ్ అండ్ ఎవ్రీ ఏరియా ఆఫ్ ద లైఫ్కి యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు రిలేషన్షిప్ బాగాలేదో, లేకపోతే ఫైనాన్షియల్ గ్రోత్ లేదో, లేకపోతే హెల్త్ బాగాలేదు, లేకపోతే వెయిట్ లాస్ అవ్వాలి, ఒక డిసీజ్ కండిషన్ నుంచి బయటికి రావాలి, ఇలా చాలా ఒక డబ్బు కోసమనే కాదు, ఈచ్ అండ్ ఎవ్రీ ఏరియా ఆఫ్ ద లైఫ్ని మనమే మార్చుకోగలం. అలా ఎలా మార్చుకోగలం? ఒక మనిషి మైండ్ సెట్ మారితే, ఆలోచన విధానం, మాట్లాడే తీరు మాట్లాడితే ఆబ్వియస్గా తన జీవితాన్ని తను తిరిగి రాసుకోగల శక్తి మానవుడికి ఉంది. బట్ మనం అది నమ్మం. ఎందుకనంటే మీలో ఒక హీలింగ్ కెపాసిటీ ఉంది, మీకు మీరే చేసుకోగలరు అని అంటే ఇదేంటి పిచ్చిగా మాట్లాడుతున్నారు అని అనుకుంటారు. బట్ వెన్ యూ బిలీవ్ అండ్ స్టార్ట్ డూయింగ్ ఇట్, ఆబ్వియస్లీ విల్ సీ. ఇలా చేంజ్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు లైఫ్స్ని. ఒక మైండ్ సెట్ మార్చుకొని, థాట్ ప్రాసెస్ మార్చుకొని, ఏవైతే ఎఫర్మేషన్స్ కానీ, విజువలైజేషన్ కానీ ఇలాంటి వాటిని యూజ్ చేసి వాళ్ళ లైఫ్ని రియాలిటీలో, ఈదర్ క్యాన్సర్ పేషెంట్స్ కానీ, హెల్త్, వెల్త్, రిలేషన్షిప్స్, మనీ కానీ, కెరియర్ కానీ చాలామంది మార్పులు వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ దీంట్లో మనం అన్ని వర్డ్స్ స్విచ్ వర్డ్స్ కాదు. సో దీనికి ఒక ఫ్రీక్వెన్సీ, వైబ్రేషన్ ఉంటుంది కొన్ని వర్డ్స్. ఫర్ ఎగ్జాంపుల్, మీ రిలేషన్షిప్పే బాగుండాలనుకుంటున్నారు. ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ ఇంప్రూవింగ్ అ రిలేషన్షిప్ విత్ మై సో అండ్ సో. ఎవరితో అనుకుంటున్నారు వాళ్ళ పేరు కానీ, లేకపోతే మీరు వాళ్ళకి రిలేషన్లో ఏమవుతారు, ఇద్దరు ఫాదర్ అవ్వచ్చు, మదర్ అవ్వచ్చు, కజిన్ అవ్వచ్చు, హస్బెండ్ అవ్వచ్చు, వైఫ్ అవ్వచ్చు. ఐఎమ్ ఇంప్రూవింగ్ ద రిలేషన్షిప్ విత్ సో అండ్ సో. ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ మై రిలేషన్షిప్ విత్ మై, ఎవరితో అనుకుంటున్నారో. ఓకే. ఇలా అని ఎప్పుడైతే మనం అనుకుంటామో ఇది ఎఫర్మేషన్. లేదు, ఒక హెల్త్ ఇంప్రూవ్ అవ్వాలనుకుంటున్నాం, స్విచ్ వర్డ్. దానికి ఫుల్ ఇమ్యూనిటీ విత్ ఇన్ఫినైట్, అంటే ఇమ్యూనిటీ ఫుల్గా ఉండి విత్ ఫుల్ ఇమ్యూనిటీ విత్ ఇన్ఫినైట్ అని మనం హెల్త్ కోసం. ఓకే. వెయిట్ లాస్ అని అడిగారు అనుకో, వెయిట్ లాస్ కోసం అంటే బ్రింగ్ కర్వ్ నౌ అని చెప్పి వాళ్ళు 28 times
ఇన్ అ డేలో వాళ్ళు ఎన్నిసార్లు చేసుకున్నారు, బట్ 28 times ఆర్ మోర్ దెన్ దట్ విత్ క్లియర్ ఇంటెన్షన్ అండ్ వాళ్ళు ఏదైతే ట్రస్ట్ ఈ రెండు పెట్టుకొని చేసేటప్పుడు ఆబ్వియస్లీ దే విల్ మేనిఫెస్ట్. ఇలా హెల్త్ కోసము, లేకపోతే వెల్త్ కోసము, లేకపోతే కెరియర్ గ్రోత్ కోసము, రిలేషన్షిప్ కోసం, వేటిలో కోసమైనా క్లియర్ ఇంటెన్షన్ ఉండాలి, ట్రస్ట్ ఉండాలి, బిలీఫ్ ఉండాలి. ఇలా ఎప్పుడైతే మనం చేస్తామో ఈ చిన్న చిన్న స్విచ్ వర్డ్స్ ఆబ్వియస్లీ మన రియాలిటీలోకి వస్తాయి. ఇది ఆబ్వియస్లీ అంటే మనం ఏదైతే చెప్తూ ఉంటామో రిపీటెడ్గా ఏదైనా నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ, ఇప్పుడు మన గురించి మనమే నెగిటివ్ మాట్లాడుకుంటాం. నెగిటివ్ మాట్లాడుకునేటప్పుడు నేను అది కాదు, నేను వేస్ట్, నేను ఇలా పనికిరాను అనేటప్పుడు ఆబ్వియస్లీ ఇట్ విల్ కమ్ ఇన్ టు ద రియాలిటీ. నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ అది మన బేస్ బట్టే ఉంటుంది. అందుకే అంటున్నా, ఒక మనిషి మైండ్ సెట్ మారితే జీవితమే మారుతుంది. అది ఏ ఏరియాలోనే అవ్వచ్చు, హెల్త్, వెల్త్. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇది ఎన్ని రోజులు పాటించాలి, ఎన్ని రోజులకు వచ్చేస్తుందా అంటే ఇలా డౌట్ఫుల్గా మాత్రం చేయొద్దు. ఓకే, వెన్ యూ ఆర్ డౌట్ఫుల్ ఇట్ విల్ బి డౌట్ఫుల్. అక్కడ లాజిక్ మ్యాజిక్ రెండు జరగవు. సమ్ పీపుల్ విల్ లుక్ లాజిక్ అండ్ సైన్స్ బిహైండ్ ఇట్. దీనికి ఉన్న సైన్స్ బిహైండ్ ఇట్ ఏంటంటే, మన వైబ్రేషన్స్ ఫ్రీక్వెన్సీస్ని పెంచుకుంటూ వెళ్తున్నమాట. ఒక వస్తువు, ఒక వర్డ్ని, ఒక సర్టెన్ ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్ ఉన్న వర్డ్ని పదేకంగా రిపీట్ చేయడం వల్ల ఆ ఫ్రీక్వెన్సీకి మనం రీచ్ అవుతున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నేను ఎందుకు పనికిరాను అన్న వర్డ్కి లోవర్ ఫ్రీక్వెన్సీ, తనకు తాను అక్కడ ఇవన్నీ మనం ఏంటి, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దిస్, ఇవన్నీ హై ఫ్రీక్వెన్సీ వర్డ్స్. ఎప్పుడైతే నేను తక్కువ, నేను పనికిరాను, ఇవన్నీ లోవర్ ఫ్రీక్వెన్సీ వర్డ్స్. నువ్వు ఎటుపక్క నీ వైబ్రేషన్ పెంచుతావు, అటుపక్క అట్రాక్ట్ అవుతావు తప్ప నువ్వు ఇక్కడ ఉండి అక్కడ ఆలోచిస్తావు మాత్రం రీచ్ అవ్వలేవు. ఓకే, సో హెల్త్ కానీ, వెల్త్ కానీ, రిలేషన్షిప్ కానీ, కెరియర్ గ్రోత్ కానీ, ఏదైనా కూడా మన ఫ్రీక్వెన్సీ పెంచుకుంటూ రిపీటెడ్ ద వర్డ్స్ అండ్ అగైన్ 28 times ఆఫ్ ఎ డే. అది మీ ఇష్టం, ఎప్పుడు చూస్ చేసుకుంటారు, ఎన్ని రోజుల్లో, ఎన్ని నెలలు పట్టచ్చు, అది మీ ఫ్రీక్వెన్సీ బట్టి, మీ ఎమోషన్, మీ ఫీలింగ్ ఎంత గట్టిగా ఉంటుందో, ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో అంత ఈజీగా రీచ్ అవ్వగలుగుతుంటారు. అండ్ ఇంకొకటి, నిజంగానే జరుగుతాయా, అందరికి ఒక డౌట్, మనం ప్రతి దగ్గర గ్రాటిట్యూడ్ ఉపయోగిస్తాం, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని. ఆ థ్యాంక్ యూలోని అందరికీ ఒక్కసారైనా అనిపించిందో లేదో అందరికీ తెలియడానికి, థ్యాంక్ యూ అన్నది 3 times చెప్తాం మనం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ యూనివర్స్ అని 3 times చెప్తాం. 3 ఎందుకు వాడాలి, 3 times ఎందుకు చెప్పాలి థ్యాంక్ యూ? 1 time చెప్పొచ్చు కదా. ఇట్స్ ఎ క్రియేషన్ నెంబర్. ఓకే, 3 అన్నది క్రియేషన్ నెంబర్. 3 అండ్ క్రియేషన్ నెంబర్ ఎందుకంటే, ఒక ఆలు మగలు కలిపేటప్పుడు 1 క్రియేషన్, 1 baby విల్ కమ్. అలాగే ఈ సృష్టిలో కూడా 1, 2 and 3 విల్ బి ద క్రియేషన్. వన్ యు ఆర్ సేయింగ్ 1 and 2 and 3rd విల్ బి ద క్రియేషన్. అంటే నువ్వు ఏదైతే థ్యాంక్ యూ చెప్పావో అది న్యూ క్రియేషన్ నీతోనే స్టార్ట్ అవుతుంది. అందుకే 3 times. న్యూ క్రియేషన్ ఎప్పుడు కూడా 3 అన్న నెంబర్ ఎందుకు చెప్తారంటే, 3 ఈజ్ అ నెంబర్ ఫర్ క్రియేషన్. సో అందుకే 3 times చెప్తారు. సో దీన్ని ఎందుకు యాడ్ చేస్తున్నానంటే, మనం ఎప్పుడైతే అఫర్మేషన్ చేసిన తర్వాత కూడా గ్రాటిట్యూడ్ని కంపల్సరీగా మన లైఫ్లో ఇంక్లూడ్ చేసుకునేటప్పుడు వీ కెన్ రీచ్ అవర్ టార్గెట్స్ వెరీ ఫాస్ట్. సో ఇలాంటివి టెక్నిక్స్, ఇవన్నీ టెక్నిక్స్. బట్ బిలీఫ్ సిస్టమ్ లేకుండా, ట్రస్ట్ లేకుండా ఏం చేసినా కూడా అవి వర్కౌట్ అవ్వవు. ఎస్, మీరు చెప్పినట్టుగానే బిలీఫ్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. December 28th క్లాస్ జరగబోతుంది కాబట్టి చాలామందికి వీటిలో ప్రాబ్లం ఉంటుంది. మేము బిలీవ్ చేయలేకపోతున్నాం అండ్ మాకు ఆలోచనల్ని సపోర్ట్ చేయట్లేదు, మా మైండ్ ఎప్పుడు అటువైపే వెళ్తుంది, నెగిటివ్ వైపే ఉంటుంటుంది, మేము ఫోకస్డ్గా ఉండలేకపోతున్నాం, మాకు క్లారిటీ రావట్లేదని అడుగుతూ ఉంటారు. వాళ్ళందరికీ సంబంధించి ఎస్పెషల్లీ హెల్త్ పట్ల తీసుకోబోతున్నారు కాబట్టి ఈసారి సెషన్ ఏ విధంగా ఉండబోతుంది, ఎలా అప్రోచ్ అవ్వాలి? సో ఎవరైతే ఈ హోలిస్టిక్ టూల్స్, లా ఆఫ్ అట్రాక్షన్ అన్నది దీనికి హెల్త్ కూడా వాడుకోవచ్చు. మీరు ఏ టూల్స్ వాడతారు, అసలు ఎలా చేస్తారు, రివర్సల్ ఎలా చేస్తారని చాలామందికి డౌట్స్ ఉన్నాయి. సో మీలో ఆ మైండ్ సెట్ ఏదైతే ఉందో దాన్ని ఎలా చేంజ్ చేసుకోవాలి, హెల్త్ పట్ల కానీ మీ ఏరియా 7 areas చూస్తామేమో, ఆ 7 areasలో మీకు ఎటువంటి మార్పులు చేయాలనేది కస్టమైజబుల్గా ఉంటుంది. అలాంగ్ విత్ ద మైండ్ సెట్ ఏదైతే ఉందో, మీ లైఫ్ స్టైల్లో చేంజెస్ అండ్ న్యూట్రిషన్ అండ్ డైట్ స్టైల్ మొత్తం మార్చడం అనేది జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ మహా గారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఎవరైనా సరే మా ఈ వీడియో చూసిన తర్వాత December 28th నుంచి 3 days ఆన్లైన్లో క్లాస్ తీసుకోబోతున్నారు. ఈ క్లాస్కి జాయిన్ అవ్వాలి అన్నా, ఎన్రోల్ చేసుకోవాలి అనుకున్నా, లేదా అపాయింట్మెంట్ కావాలి అనుకున్నా, కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే మహాగారి టీం మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ.